వెల్కమ్ టు వారి న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక జోరుగా ఏరువాక ముందస్తు వానాలో సాగుకు సిద్ధమవుతున్నారు రైతు. ఇక ఇది ఈసారి 1.34 కోట్ల ఎకరాలు పంటలు సాగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ఇందులో 66 లక్షల ఎకరాలు వరి, 50 లక్షల ఎకరాలు పత్తి అందుకు తగ్గట్టు విత్తనాలు ఎరువులకు సిద్ధం చేసిన అధికారులు. ఇక నిజామాబాద్ జిల్లాలో నారుమడి సిద్ధం చేస్తున్న రైతులు. ఈసారి ముందుగానే వానాకాలం రావడంతో రైతులు పంటకు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇక దుక్కుతూ విత్తనాలు ఎరువులు కూర్చుకుంటున్నారు. ఇక గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాలు పంటలు సాగాయని ఈసారి సాగు విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాలు పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఇందులో 66.80 లక్షల ఎకరాలు వరి, మరి 50 లక్షల ఎకరాలు పత్తి, మరి 6 లక్షల ఎకరాలు మక్క, 5.50 లక్షల ఎకరాలు కంది, మరియు 4.50 లక్షల ఎకరాలు సోయా సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళిక కూడా రూపొందించారు. తర్వాత ఇక సాదాపైన కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం. ఇక పాత వాటికే భూభారతిలో పరిష్కారం తర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాదాపైన దరఖాస్తులు. తర్వాత గత సర్కార్ పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్న 9.24 లక్షల అప్లికేషన్లు. ఇక పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం. తర్వాత ఇక కొత్త క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పులు తప్పదంటున్న ఆఫీసర్లు. ఇక భూభారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త వస్తున్న సాదాపైన దరఖాస్తు సమస్యగా మారాయి. ఇక వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన పడుతున్న ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న 9.24 లక్షల సాదాపైన దరఖాస్తులు మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రతి ఒక్క నిబంధన చేర్చారు అధికారులు. అయితే ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అదే స్థాయిలో సాదాపైనలకు కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సులో సాదాపైనలకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చిందని తెలింది. ఇక వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రెవెన్యూ సదస్సు నిర్వహించనుంది. వీటిలో పెద్ద స్థాయిలో సాదాపైన దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, సాదాపైనకు సంబంధించిన పాత దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలో పొందపరచడం జరిగింది ప్రభుత్వం. అయితే కొత్త సాదాపైన దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు. తర్వాత 4 మండలాల్లో సాదాపైనలకు 3000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడాది జనవరిలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను గత నెలలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూభారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, మద్దూరు, వెంకటాపురం పైలట్ మండలాలుగా ఎంచుకుంది ప్రభుత్వం. అయితే ఈ 4 మండలాల్లో 3000 పైగా సాదాపైన అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. తర్వాత నోరు జారవద్దు. ఇక కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్న నరేంద్ర మోదీ. ఇక ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఇక పాకిస్తాన్ తో సీజ్ఫైర్ లో 3వ పక్షం ప్రమేయం లేదని వెల్లడించారు ప్రధాని మోదీ. ఇక ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మీటింగ్ నిర్వహించారు నరేంద్ర మోదీ. తర్వాత ఇక 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. తర్వాత ఇక కులగణన ఆపరేషన్ సింధూర్ పై తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఈ సమావేశంలో. తర్వాత భారత సైన్యానికి ప్రశంసలు. తర్వాత పాల్గొన్న ఉగ్రదాడికి మృతులకు నివాళులు కూడా అర్పించారు. తర్వాత పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, తర్వాత కేంద్ర మంత్రులు. అయితే ఎన్డీఏ ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కడ నోరు జారవద్దని ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అలాంటి వాటిపై మాట్లాడేటప్పుడు సమయం పాటించాలని, వెచ్చిచారణహిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు నరేంద్ర మోదీ. తర్వాత ఇక మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఆదేశాలకు జారీ చేసినట్టు సమాచారం. తర్వాత ఢిల్లీలో అశోక హోటల్ ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ సీఎంల కాన్క్లేవ్ మోదీ అధ్యక్షత వహించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు ఈ సమావేశానికి. ఇక ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొన్న సీఎంలు, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు. తర్వాత ఇక స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు చేసిన ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలను అందించినట్లు ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయింపు బాధ్యతలకు సర్కారు బీసీ డెడికేటెడ్ కమిషన్ అప్పగించినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక
కేరళ తీరంలో ఓడ మునక. ఇక కేరళలోని కొచ్చి తీరంలో సమీపంలోని లైబేరియాకు చెందిన ఒక భారీ కార్గో ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఇక ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బంది ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ఈ ఓడలో 640 కంటైనర్లు అంటే 84.44 లక్షల టన్నుల డీజిల్, 367.1 టన్నుల ఫర్నస్ ఆయిల్ ఉన్నది ఈ ఓడలో. తర్వాత సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ. సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లో ఫ్రాన్స్ కు అలరించింది. ఇక ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 110 రన్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చిత్తు చేసింది. ఇక సన్ రైజర్స్ 20 ఓవర్లలో 278 పరుగులు చేయగా కోల్కతా 18.4 ఓవర్లలో 168 రన్స్ కి ఆల్ అవుట్ అయింది. తర్వాత ఇంకో న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ కేబినెట్ విస్తరణ పిసిసి కార్యవర్గంపై నేడు తుది నిర్ణయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్ తర్వాత రేపు ప్రకటన చేసే అవకాశాలు. తర్వాత ఇక ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మహేష్ కుమార్ గౌడ్. ఇక నేడు మళ్ళీ భేటీ అనంతరం రాహుల్ తో మీటింగ్ జరిగే అవకాశం. ఇక రేపు ఖాళీ అనుమతితో ప్రకటన. మంత్రివర్గంలో కొత్తగా 5 బెర్తులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పిసిసి కార్యవర్గం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీ. తర్వాత మీనాక్షి నటరాజన్ ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గంపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో సోమవారం ఫైనల్ నిర్ణయం జరగనుంది. ఇక ఆదివారం ఢిల్లీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత కేబినెట్ విస్తరణ పిసిసి కార్యవర్గ కురుపుపై చర్చించారు. రాత్రి 7:40 సమావేశం ప్రారంభంగా 8:40 వరకు సమావేశం అనేది కొనసాగింది. ఇది కేబినెట్ విస్తరణ పిసిసి కార్యవర్గంపై ఈ రోజు లేకుంటే రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఖార్గేతో భేటీ అయిన తర్వాత మళ్ళీ తుది నిర్ణయం అనేది వెలువడే అవకాశం ఉంది. తర్వాత జనక చర్లను ఆపకుండే సిడబ్ల్యూసి ముందు ధర్నా చేస్తామన్నట్టు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టు గ్రాండ్ ఎట్లా ఇస్తారు? ఇక కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. తర్వాత ఇక గోదావరి నీళ్లు దోపిడీకి ఏపీ కుట్రాలు పన్నుతున్నది. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? ఇక సీఎం ఎందుకు నోరు విప్పతలి? అసెంబ్లీ ప్రతి ఒక్క సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. తర్వాత ఇక బనకచర్ల వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక గోదావరి జలాలు దోపిడీ చేసేందుకు పథకం ప్రకారం ఏపీ కుట్ర పన్నుతున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇక ఆనాడు పాలమూరు, రంగారెడ్డి సహా 20 నుండి 30 ప్రాజెక్టులు అడ్డుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మిగులు జలాలంటూ బనకచర్ల ప్రాజెక్టు 200 టీఎంసీల గోదావరి నీళ్లను దోచుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు హరీష్ రావు. ఇక విభజన చట్ట ప్రకారం కొత్త ప్రాజెక్టు నిర్మిస్తే బీఆర్ఎంబీ పర్మిషన్ తీసుకోవాలని, నది పరిమళ రాష్ట్రాలకు ఒప్పుకోవాల్సింది ఉంటుందని హరీష్ రావు చెప్పడం జరిగింది. తర్వాత సరస్వతి పురస్కారాలు పోటెత్తిన భక్తులు కాళేశ్వరం ఆలయానికి కిటకిట పుణ్యస్నానం చేసిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు. తర్వాత మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ. ఇక సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు నేరు చివరి రోజు కావడంతో పెరిగిన రద్దీ. తర్వాత ఇక ఉక్రెయిన్ పై రష్యా బిగర దాడి. ఇక 367 డ్రోన్ల మిసైళ్లతో అటాక్ చేసింది. ఇక 12 మంది మృతి చెందారు. తర్వాత పలువురికి గాయాలయ్యాయి. యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి ఇది అతిపెద్ద ఎయిర్ స్టాక్ అని చెప్పవచ్చు. కానీ కనికరం లేకుండా దాడి చేశారు జెలెన్స్కీ. ఇక రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఎవరు మాట్లాడదు. ఇక కవిత అతి చోట్ల కేసీఆర్ సూచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నా. ఎరావలి ఫార్మర్ లో సుదీర్ఘంగా తండ్రి కొడుకులు భేటీ అయ్యారు. తర్వాత ఏం మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని గులాబీ బాస్. తర్వాత కాళేశ్వరం మిషన్ నోటీసులపై డిస్కస్ చేశారు. తర్వాత కవితను బుజ్జగిస్తారా, మందలిస్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ. తర్వాత బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల 28న అమెరికాకు కేటీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సైన్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఓడా నుంచి లీక్ అయిన రసాయనాలు. ఇక
కోచి తీరంలో బొట్టపడిన లైబెరియా నౌక ఉన్న రసాయనాలు సముద్రంలో లీకై వేగంగా విస్తరిస్తున్నాయని కేరళ ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఇక తేజ్ ప్రతాప్ సస్పెన్షన్. ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు లాలూ ప్రసాద్ యాదవ్. ఇక ఉక్రెయిన్ తో విరుచుకుపడ్డ రష్యా. ఇక ఉక్రెయిన్ పై రష్యా వికరదాడి చేసింది. మొత్తం 69 క్షిపణులు 298 డ్రోన్లతో ప్రయోగించి ఉక్రెయిన్ పేర్కొంది. దాదాపు 12 మంది చనిపోయినట్లు వార్తలు. ఇక హార్వర్డ్ విదేశాలకు ఎక్కువ. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ చదువుతున్న వారిలో 331% విదేశీ విద్యార్థులు ఉన్నారని వారి వివరాలు వెల్లడించాలని ట్రంప్ ఆరోపించారు. తర్వాత ఇక ఆఖర్లో అదర్లో క్లాసెస్ సంచరిత మా చివరి మ్యాచ్ లో కోల్కతాపై నెగ్గిన హైదరాబాద్. ఇది నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించిన వార్తలు అనేది చూస్తున్నాం. తర్వాత ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్ కు ప్రతీక. ఇక ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్. ఇక మన సైనిక దళాలు ధైర్య సాహసాలు గర్వకారణం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని చాటి చెప్పమన్న నరేంద్ర మోడీ. ఇక మన ఉమ్మడి శక్తి దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదే. స్వదేశీ ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని నరేంద్ర మోడీ సూచించారు. ఇక వచ్చే 21 నా యోగా దినోత్సవంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇక మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక కుల గణాలు బడుగు సాధారికత. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. కుల రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ. తర్వాత ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సీఎంలకు డిప్యూటీ సీఎంలతో మోదీ భేటీ అయ్యారు. ఇక స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వలంబనకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ నిర్మాణంలో పాలు పంచుకో అంశమని గుర్తుంచుకోవాలి. మనం వేసే ఒక్క అడుగు దేశ ప్రగతి కోసం కీలక పాత్ర పోషిస్తుంది. సింధూర్ విజయంపై ఎంతో మంది పాటలు గేయాలు రాశారు. దేశమంతటా తీరంగా యాత్రలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక మన స్వశక్తి ఉంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఆయుధాలతో ఉగ్రవాదులు అణచివేశామని నరేంద్ర మోదీ నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడడం జరిగింది. తర్వాత 4 ఇక మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో ఢిల్లీలో సీఎం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చర్చలు. ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో గంటల పాటు సమయం భేటీ అయ్యారు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాలకు ఒక్కొక్కరికి ఛాన్స్, మైనారిటీకు కేటాయింపు సందిగ్ధత. ఇక మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ఇక సైతం పరిశీలన. ఇక ఆశావాహుల సామాజిక వర్గాల బలాలపై కొలెక్కిరాని కసరత్తు. ఇక నేడు రాహుల్ గాంధీతో సమావేశంలో కానున్న కేసీ తర్వాత రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్. ఇక 2 నెలలకు చర్చలను సాగిస్తున్న మంత్రివర్గ విస్తరణపై హస్తిన వేదికగా మరో మారు కసరత్తు మొదలైంది. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అక్కడే ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గ కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆదివారం గంటల పాటు చర్చించారు. తర్వాత ఇక ఆశావాహుల సామాజిక వర్గాల స్థానిక బలబాలను పరిగణలో తీసుకొని చర్చించారు. అయితే చర్చలు కొలక్కి రాకపోవడంతో సోమవారం కూడా భేటీ కొనసాగుతుంది. తర్వాత రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పార్టీ అధినేత ఖర్గేతో కూడా సమావేశాలు నిర్వహించిన తర్వాత సుదీర్ఘ భేటీన తర్వాత ఇది నిర్ణయం వెలువడే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇక ఆ విమర్శలపై స్పందించవద్దన్న కేసీఆర్. ఇక పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టండి, త్వరలో పార్టీ విస్తృతి సమావేశం నిర్వహించండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్. ఇక పార్టీలో అంతర్గత వివాదాలు అంటూ జరుగుతున్న ప్రచారం విమర్శలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో వ్యక్తమయ్యే భిన్న అభిప్రాయాలకు తొందరపడి స్పందించొద్దని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూన్ 1న అమెరికాలో డల్లాస్ జరిగే పార్టీ రజోత్సవాలకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈ నెల 28న హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయాలన్నారు. తర్వాత ఇక బనకచెర్లలో తెలంగాణకు భారీ నష్టం అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సాగునీటి ప్రయోజనాలు కాపాడడంతో సర్కారు విఫలం. హరీష్ రావు అనుమతి లేకున్నా కేంద్ర సహకారంతో ఏపీ పనులు చేస్తుంది. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పట్టించుకోవడం లేదు. ఇక ప్రాజెక్టులు ఆపకుండా ఢిల్లీ సిడబ్ల్యూసి కార్యాలయం ముందు ధర్నా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడుకోవడం
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడకచెర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పార్టీ ఎంపీలు తమకేమి పట్టినట్లు ఉన్నారని ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం తెలంగాణలో భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. తర్వాత గురుకులాలకు ఖాళీ భూములు ఇక అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలు ఖాళీ చేయాలంటున్న యాజమానులు. తర్వాత రూపాయలు 215 కోట్లు చేరిన బకాయి ఇక 10 నెలల్లో పైసా విడుదలొచ్చని ప్రభుత్వం. తర్వాత ఇక 63 భవనాలు తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లకు యాజమానులు స్పష్టీకరణ. తర్వాత కొన్ని చోట్ల గేట్లకు తాళాలు ఇక ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వాలని యోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కేబినెట్ లో బీసీలే అత్యధికంగా ఉండాలి. ఇక జూన్ లో మంత్రివర్గాలు ఇస్తున్నా జరగాలని కోరుకుంటున్నా. ఇక రేవంత్ రెడ్డికి నాకు మధ్య సఖ్యత ఉంది. ఇక జోడేళ్లలా కలిసి పనిచేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పరిమాణాలను మేము రాజకీయంగా మలుచుకోవాలని అనుకోవడం లేదన్నట్టు సాక్షితో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కేసీఆర్ అవినీతిని ఈటెలా బయట పెట్టాలి. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ఎంపీ ఈటెలకు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ అవినీతిని బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు వాళ్ళని కూడా సలహాలు మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కాళేశ్వరంలో భక్తులు అరగోస. ఇక పురస్కారాలు 11వ రోజులు ఇక 3.50 లక్షల మంది రాక. తర్వాత 15 కిలోమీటర్ల ద్వారా స్తంభించిన ట్రాఫిక్ ఇక నియంత్రణలో అధికారులు వైఫల్యం. శివయ్య దర్శనం కోసం భక్తులు పడిగాపులు. ఇక మంచి నీడ లేక ఇక్కట్లు. ఇక అధికారులు వైఫల్యం. మంత్రి చంద్రబాబు అగ్రహాన్ ఇక పుణ్య స్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మిల్లా మాగి ఆరోపణలు అబద్ధం. ఆమె పాల్గొన్న ప్రతి కార్యక్రమం వీడియో స్వయంగా చూసా, ఎవరు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఇక బ్రిటన్ పత్రిక కావాలని గోసి ఉండొచ్చా. మిస్ ఇంగ్లాండ్ వివాదంపై జయస్ రంజన్ ఇక పోటీదారుల నుంచి అభిప్రాయాల సేకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అందాల బొమ్మలు కన్నిటి చెమ్మలు. ఇక 7 ఏళ్ల వయసులోనే బాలికలను సుంటి దురాచారంపై పోరు. ఇక 14 ఏళ్లకి అత్యాచారం బారిన హక్కుల కోసం ఆరాటం. ఇక తెలియనప్పుడు లైంగిక వేధింపులు వాటిపై పోరాటం. మిస్ వరల్డ్ పోటీదారులు ఒక్కొక్కరిది ఒక్కో విషాద కాగా విశ్వవేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులను. ఇక మిస్ కొమియా, తర్వాత మిస్ కెనడా, మిస్ సోమాలియా ఇంకొక వార్త చూస్తున్నాం. ఇక పార్టీ బి జాగిరా, మీరేమైనా కొత్త పట్ట పెట్టారా? అక్కకు హక్కులు లేవా? కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు పోస్టులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శాస్త్రాలు. ఇక కుట్రాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్న. ఇక యూ స్టాండ్ విత్ కవిత పేరుతో సర్క్యులేట్. ఇక చివరి నా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం. ఇక 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. తర్వాత ఇక అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణిలో ఉత్కంఠ. ఇక అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణిలో ఉత్కంఠ. ఇక కేసీఆర్ తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖపై వ్యవహారం చేసిన చుట్టూ దయాలున్నాయన్న అనే వ్యాఖ్యలపై ఆ పార్టీ రోజు రోజుకు మరింత చర్చనీయ అంశంగా మారింది. ఇక కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువడుతున్నాయి. ఇక కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్ పార్టీ వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చెప్పారో ఎందుకు పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యమైన పార్టీ అని అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్వయం ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఇక కేటీఆర్ పై హరీష్ రావు ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటిముండు
అంటిముట్ట అన్నట్టు వ్యవహరించారని ప్రశ్నించారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపై స్పందించకపోతే ఇదే పరిమాణం ఉంటుందని పోస్టులో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక ఎవరు స్పందించవద్దు, ఆలోచించి అడుగులు వేయాలి, ఇక దుష్ప్రచారం కాదు పార్టీ బలోపతంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. తర్వాత కవిత వ్యవహారంపై కేసీఆర్ దిశానిర్దేశం, తనయుడిని ఫామ్ హౌస్ కు పిలిపించనున్న తండ్రి. తర్వాత ఇక 3 గంటల పాటు మంతనాలు, కాళేశ్వరం నోటీసులపై చర్చ. ఇక జూన్ 1న అమెరికాకు బీఆర్ఎస్ రజస్వ సభకు బయలుదేరిన కేటీ రామారావు. తర్వాత ఇక 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జపాన్ ను అధిగమించాం. ఇక మన జీడిపి 356 లక్షల కోట్లు. ఇది వేగంతో వెళ్తే 3 ఏళ్లలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. ఇక నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వెల్లడి. ఇక గత 10 ఏళ్లలో భారత్ తలసరి ఆదాయం రెట్టింపైందని IMF వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఇక త్వరలో పీసీసీ కొత్త వారంలో మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ లో కొత్తగా 5గురికి అవకాశాలు. తర్వాత ప్రస్తుత మంత్రివర్గ ఒకరి సనసలనం. ఇక కేసీ వేణుగోపాల్ తో గంట పైగా సీఎం పీసీసీ భేటీ. తర్వాత నేడు రాహుల్, రేపు ఖార్గేతో రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యే అవకాశాలు. తర్వాత బీఆర్ఎస్ పంచాయతీపై కవిత లేఖపై కూడా చర్చించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 4 ప్రెసిడెంట్ నియమించినట్టు తెలిసింది. వీరి నియామక విషయంలో సామాజిక సమీకరణాలు ప్రధానమిస్తూ సమాచారం. ఇది వారం సాయంత్రం ఢిల్లీలోని రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కురుపుపై గంట పైగా చర్చించారు. తర్వాత ముందు నుంచి పిసిసిలో బాహుబలి జంబో కమిటీని ప్రధానమిస్తారని ప్రచారం జరిగిన తాజా భేటీ సందర్భంగా 10 నుంచి 15% కోతా విధించాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. ఇక 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయంపై పాటించాలని ఆయన సూచించారు. సమాచారం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపు కొలకి వచ్చినట్లు కనిపిస్తుంది. రేపు లేకుండే ఈ రోజు, దాదాపు ఈ రోజు లేకుండే రేపు విస్తరణకు సంబంధించిన కూర్పుకు సంబంధించిన విషయాలు అనేది వెల్లుడే అవకాశాలు కూడా ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత డ్రోన్ దీదీలు. ఇక డ్రోన్ ఎగురవేస్తున్న మహిళలు, ఇక ఎరువులు పురుగు మందుల డ్రోన్లతో పిచికారీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉపాధి. ఇక నమో డ్రోన్ దీదీ పథకం కింద శిక్షణ. ఇక డ్రోన్ ధర 10 లక్షలు, 80% సబ్సిడీ. ఇక ఎకరా 8 నిమిషాలు పిచికారీ, గంటకు అద్దె 500. లాభదాయక మహిళలు. ఇక మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వర్షాలకు ఢిల్లీ అతలకుతలం. ఇక గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఇక 200 విమానాలపై ప్రభావం. ఇక ఏసీపీ కార్యాలయంపై కప్పు కూలి, పోలీసు అధికారులు దుర్మరణం. తర్వాత ఇక ఢిల్లీపై నీళ్లు మునిగిక వాహనాలు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక కేరళలోని వర్షాలు ఉధృతి. ఇక మహారాష్ట్ర తాకిన ఋతుపవనాలు. తర్వాత ఇక రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక 2-3 రోజుల్లో ఏపీకి నైరుతి, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అన్నంత ఒక వార్త చూస్తున్నాం. ఆ మహిళలో యోధులు స్ఫూర్తి లేదు, ఉగ్రవాదంపై పోరాడి ఉండాల్సింది, అప్పుడే మరణాల సంఖ్య తగ్గేది. ఇక పాల్గాం దాడి భద్రత మహిళలపై బీజేపీ ఎంపీ జంగ్రా వ్యాఖ్యలు. ఇక మండిపడ్డ ప్రతిపక్ష నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు మరియు అదేవిధంగా మనం నేషనల్ వార్తలు కూడా చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.